తలలోంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాన్న, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ప్రేమించి ఇచ్చిన ఆయా యొక్క మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మానక మా పెద్దల నుంచి వచ్చే ప్రార్థన అంగీకరించే దేవుడిగా మీరు ఉంటున్నందు బట్టి వందనాలు. ఎప్పటిలాగా ఈ దినం కూడా మీరు మా మధ్యకి దిగిరండి. నేరుగా, బహు స్వస్థముగా, తేటగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని, వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించి, సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందండి. అయ్యా, మనిషిని మాటలు ఎప్పుడు బ్రతికించడు. అందుకే జీవం కలిగిన నీ మాట నీ బిడ్డల హృదయాలకి ఎల్లాగునా సాగించు. ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికించును, బాధలు మాకు నెమ్మదించును. అదే వాక్యమే ప్రత్యక్షమై వారి జీవితాలలో వారిని సరిచేయనట్లుగా, బలపరుచునట్లుగా, బ్రతికించున్నట్లుగా నీ కృప కలిగిన కార్యాలన్నీ జరిగించి మీరు అయ్యా మొదల సమయంలో తోడి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొంది ఎంతైనా నమ్మదగిన యేసయ్య అద్వితీయ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇది నా వాక్య భాగాన్ని మనం చూసుకుందాం ప్రేమైన వల్లరా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు చెప్పిన ఒక ప్రేమ కలిగిన మాట ఏంటి అంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులరా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నిజంగా ప్రేమైన వల్ల అనేక సార్లు ఈ మాటలు మనం వింటూ ఉంటాం. నిజముగా క్రైస్తవులుగా ఉన్న వారి జీవితంలో అయితే మరి ముఖ్యంగా అనేక సార్లు ఈ మాటను మనం విని ఉంటాం. అయితే ఆ మాటలో ఉన్న ప్రేమ, నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటది అంటే, నిజంగా మన మాటల్లో చెప్పలేనంతగా. నిజంగా అనేక సార్లు తెలుసు అన్నట్లుగా మనం అనుకుంటాం కానీ, నిజంగా పలికిన యేసయ్య ఆ ప్రేమ కలిగిన మాట. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. ఆయన పెదవుల మీద దయారసం ఒలుకుతూ ఉంటది. హల్లెలూయా! అటువంటి ప్రేమ కలిగిన మాట ఈ మాట అయి ఉంటున్నది. నిజంగా ఈ రీతిగా చెబితే ఎట్లా చెప్తారు? ఎందుకు దేవుడు ఈ రీతిగా చెప్పాడు? నిజంగా అంత ప్రేమైన మాట అన్న అనుమానం మనకు కలుగుతా ఉంటది ప్రేమైన వాళ్ళు. అయితే ఈరోజు వాక్య భాగంలో నుంచి దేవుని ప్రేమ ఎంత గొప్పది. నిజంగా ఈ మాట యొక్క అర్థం ఏంటో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ప్రయాస అసలు మానవుని జీవితంలో ఎప్పుడు ప్రారంభమైంది అన్నది మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వల్లరా. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం ప్రేమైన వల్లరా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఇక్కడ చూస్తే ప్రేమైన వల్లరా, రాయబడిన మాట ప్రయాస అన్న మాట బైబిల్‌లో ఎప్పుడు ప్రారంభమైంది అంటే, నిజంగా ఆదికాండంలో ఎప్పుడైతే ఆదాము పాపము చేసి ఉన్నాడో, అప్పుడు దేవుడు చెప్పిన మాట, ప్రయాసతోనే నీ బ్రతుకు దినములన్నీయు ఉంటాయి అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. నిజంగా ఆదాము జీవితంలో చేసిన ఆ పాపం నిజంగా చాలా సార్లు ఏ రీతిగా ఉంటదంటే, ఆదాము ఏం చేశాడంటే, తినవద్దని దేవుడు చెప్పిన మాట వినలేదు. తద్వారా పాపం చేశాడు అన్న మాట మనం చెప్తూ ఉంటారు ప్రేమినోళ్ళు. అయితే నిజంగా ఆదాము లేకపోతే హవ్వ ఏ రీతిగా నిజంగా ఏ ఉద్దేశాలు కలిగి మరి ఆ పండు తిన్నారో ఈరోజు కొద్దిగా మనం దేవుని వాక్యాల్లోంచి చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. నిజంగా ఆదికాండం 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 4, 5, 6 వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు
అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇక్కడ చూస్తే ప్రేమల వలన రాయబడిన మాట, సాతాను అవ్వతో చెప్పిన మాట ఏమని అంటే, అది తిను దినమందు మీరు చావనే చావరు, చావనే చావరు. ఆ తర్వాత చెప్పిన మాట, మీ కన్నులు తెరవబడతాయి. సో తర్వాత మీరేమవుతారు, దేవతల వలె అవుతారు అని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఆదాము, అవ్వ లేకపోతే ఏ మాటలకి టెంప్ట్ అయ్యారు? ఒకవేళ నాకు అనిపిస్తది. ఏమని అంటే, ఎప్పుడైతే సాతాను చెప్పిందో, అయ్యా మీరు చావరు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, మీరు బలంగా అంటే చనిపోయే ఛాన్సెస్ ఉండదు. రెండో మాట ఏంటి అంటే, అది తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి. ఆ తరువాత చెప్పిన మాట, మీరు దేవతల వలె ఉంటారు. అంటే ఏం చెప్తా ఉంది అంటే, నిజంగా మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరే సొంతంగా ఒక నిజంగా ఏ రీతిగా ఉంటది, దేవతల వారే అంటే పూజింపదగిన వారిగా, లేకపోతే ఎవరిని పూజిస్తారు? ఎవరైతే నిజంగా ఇతరులకు మరి సమస్తమును లేకపోతే ఎక్స్ట్రార్డినరీ పవర్స్ ఉన్న వాళ్ళనే గదా! సో, ఆ రీతిగా జూస్తే నిజంగా సాతాను చెప్తా ఉంది, మీరు బలవంతులుగా ఉంటారు. ఒకవేళ మాట మార్చి చెబితే. ఇంకొకటి ఏం చేస్తదంటే, మీ కళ్ళు తెరవబడతాయి. మీరు నిత్యము జీవించేవారిగా. అంటే నాకనిపిస్తది, నువ్వు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఏ ఆలోచన ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎవ్వరి మీద మీరు డిపెండెన్స్ అవసరం లేదు. మీరు స్వంతంగా మీరే బలవంతులుగా ఉంటారు. మీరే ఆరాధ్యులుగా ఉంటారు అని ఎప్పుడైతే సాతాను స్త్రీకి చెప్పిందో, అప్పుడు ఆమె తినడం ప్రారంభించింది ప్రేమ. తద్వారా ఏమైంది? ప్రయాస అన్నది మానవుని జీవితంలో ప్రవేశించడం ప్రారంభించింది. నిజంగా మరి ఆ రోజు ఆదాము లేకపోతే హవ్వ తిన్నప్పుడు ఆ ఫీలింగ్‌తో తిన్నారు. కాబట్టి వారి జీవితంలో ప్రయాస ఉంది. అయితే మరి ఇప్పటికీ కూడా మరి యేసుప్రభు ఆ దినం ఆ కాలింగ్ ఇచ్చినప్పటికీ కూడా నిజంగా అవసరత అదే లేకపోతే ఆ రీతిగానే మానవుడు అనుకుంటున్నాడా? లేకపోతే ఆ రోజు అనేక సార్లు ఏమంటుంటారు, ఆదాము అవ్వ టెంప్ట్ అయి తిన్నారు. మేమైతే అంటుంటారు. ఇప్పటికీ కూడా ప్రేమల వల్ల ఇప్పటికీ కూడా సేమ్ థింకింగ్‌లోనే సాతాను మనిషిని మోసం చేస్తా ఉంది. తద్వారా మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరం అవుతూ ఉన్నాడు. తాను ప్రయాసలో ఉండడానికే అంటే ఏదైతే కంఫర్టబుల్ జోన్‌లో ఉన్న ఆదాము, అవ్వ సాతాను మాటలు విని నిజంగా ప్రయాసమైన మార్గంలోకి వెళ్లారో, అదే రీతిగా ప్రేమైన వాళ్ళ అదే రీతిగా ఈనాటికి కూడా మానవుని సాతాను ఆ రీతిగానే మోసపరుస్తూ ఉంది. అందుకే దేవుడు సాక్షాత్తు యేసుప్రభువే చెప్పిన మాట, "అయ్యా ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను" అనాల్సి వచ్చింది. నిజంగా ఆ ప్రయాస ఆ రీతిగానే ఉందా? నేటికి కూడా ఆ థింకింగ్ మారలేదా అంటే, ఈరోజు వాక్య భాగంలోంచి మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. లూకా సువార్త 15వ అధ్యాయము, బైబిల్‌లో ఉన్నవారు తీసి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11-16 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువుగాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికేమీయూ ఇయ్యలేదు. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా, తప్పిపోయిన కుమారుని గురించి రాయబడిన మాటలు. నిజంగా నాకనిపిస్తది ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా, తండ్రి దగ్గర చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాడు ప్రేమైన వాళ్ళు. తండ్రి కష్టపడి సంపాదించి సమస్తమును సమకూర్చుంటున్నాడు. హల్లెలూయా!
మరి ఇక్కడ ఉంటున్న కుమారుడు ఏమనుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి, "అయ్యా! నా ఆస్తి నాకు పంచియ్యి" అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, నాకనిపిస్తది ఎన్ని రోజులు నేను ఒకవేళ నీ డిపెండ్స్‌లో, ఒకవేళ నీ సహాయం వల్ల, లేకపోతే దాని వల్ల బతికాను. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, నేను సొంతంగా, నేను సొంతంగా సంపాదించాలని ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయినట్లుగా చూడడం ప్రారంభిస్తాం ప్రేమన వల్ల. అంటే నీ సహాయము నాకు వద్దు. ఏంటి? నీ సహాయము నాకొద్దు అన్న కాన్సెప్ట్‌తో నిజంగా చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు ప్రేమ. అంటే నీ సహాయం వల్ల, లేకపోతే నీ దయా దాక్షిణ్యం వల్ల నేను బ్రతకాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు ఎవరి మీద నేను డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అని తనకున్న ఆస్తిని తీసుకొని ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాయబడి ఉంటది. దుర్వ్యాపారం వల్ల తనకున్నదంతయు చేసుకుంటే పోతే అప్పటికి కూడా ప్రియమైన వాళ్ళరా ఏ రీతిగా ఉన్నాడో ఆ దేశంలో ఒకని చెంత చేరాడంట. ఆడు పందులు మేపడానికి తీసుకెళ్తే నిజంగా ప్రియమైన వాళ్ళ పందులు తిను పొట్టుతోనైనను తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఏమీయు దొరకలేదు. ఏమీయు దొరకలేదు అంట. అంటే ఎట్లా ఉంది అంటే ఆదాము, హవ్వ ఏ రీతిగా ఏదెను తోటలో దేవుడు అన్నీ సమకూరిస్తే, ఇప్పుడు సాతాను చెప్పిన మాటకు టెంప్ట్ అయ్యి వాళ్ళు బయటికొచ్చినట్లుగా ఇక్కడ కూడా ప్రియమైన వాళ్ళారా, ఏ రీతిగా ఉంటున్నాడు తప్పిపోయిన కుమారుడు అంటే, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. సో, నేను సొంతంగా బతుక్కోగలను. లేకపోతే నా నా బలము మీద లేకపోతే లేకపోతే నాకు ఎవరి మీద నేను ఎవరి సహాయాన్ని అర్థించను అన్నట్లుగా నిజంగా బయటికొచ్చాడు. ఏం జరిగింది అంటే వెళ్లి ప్రయాసలో పడ్డాడు. ఎంత దారుణమైన పరిస్థితి. పందులు తిను పొట్టుతో ఆయన తన కడుపు నింపుకొని ఆశపడెను కానీ ఏమీయు వానికి దొరకలేదు. ఇప్పటికీ కూడా ప్రేమన వలన నిజంగా ఎందుకు దేవుడు ఆ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచనంలో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు అంటే ఇప్పటికీ కూడా ప్రేమన వాళ్ళ అనేక మంది జీవితాల్లో ఏ రీతిగా ఉంటారంటే దేవుని మీద ఆధారపడే వారిగా ఉంటారు. చిన్న కుమారుడు నిజంగా నిజంగా బుద్ధి వచ్చినప్పుడు అన్నమాట ఎందుకు రాయబడి ఉంటది అంటే అంతవరకు కూడా తన జీవితంలో బుద్ధి లేదని ప్రేమ. ఏంటి బ్రదర్ ఆ రీతిగా ఉంటున్నారు అంటే నిజం కదా ప్రేమ. ఇంతవరకు ఎన్నో ఆటుపోట్లకు సమస్తాన్ని కూడా కష్టపడి అంత డెవలప్ చేసిన ఆ తండ్రి సహాయము తీసుకోకూడదని ఒక నిర్ణయమే బుద్ధి తక్కువ నిర్ణయం ప్రేమ. అనేక సార్లు మన జీవితాల్లో కూడా సర్వశక్తిమంతుడు లేకపోతే సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును కలగజేసిన దేవుడు, సమస్తము మన కోసం సిద్ధపరిచి నిజంగా ఆదికాండంలో మనం చూస్తే దేవుడు ఏ రీతిగా సృష్టిని కలగజేశాడు అంటే నిజముగా 5 రోజులు ఒకవేళ సృష్టి యావత్తు కలగజేస్తే ఆరో రోజు మనుషునికి అంటే సమస్తము మనుషునికి ఏమేమి కావాలనో అవన్నీ కూడా దేవుడు ప్రొవైడ్ చేసిన తర్వాత మనుషుడు కల అంటే ఏం కనపడతా ఉందంటే నా బిడ్డలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. నా బిడ్డలు ఎక్కడ కూడా ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ కాకూడదు. నా బిడ్డలకి ఎక్కడ కూడా కొరత ఉండకూడదు అని నిజంగా దేవుడు సిద్ధపరిచి పెడితే అనేక సార్లు నిజంగా ప్రేమైన వాళ్ళ నేను ఎవరి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్తారు నేను అట్లా అనుకోవడం లేదే అని అంటే దేవుడు చెప్పే మాట నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నావా? నేను అట్లా అనుకోవడం లేదు. నేను దేవుని మీద కాకూడదని నేనెక్కడ అనుకోలేదే అంటే, మరి డిపెండ్ అయితే కంపల్సరీగా నువ్వు ప్రార్థన చేస్తావు ప్రభు. అది చెయ్యకుండా నిజంగా మనం చేస్తున్న పనుల వల్ల ఏ రీతిగా ఉంటదంటే, సమస్తాన్ని కలగజేసిన ఆ దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేయలేం ప్రభు. ఆ వ్యక్తి అనుకున్నాడు చిన్న కుమారుడు వెళ్ళాడు. పోయి ప్రయాసలో పడడం ప్రారంభించాడు. అనేక సార్లు మన జీవితాల్లో జరిగే ప్రతి ఇన్‌స్టెంట్‌లో మనం ప్రారంభించే పనిలో అయ్యా! ఇది నాకు చేత కాదు. ఒకవేళ నాకు అనిపిస్తది. ఇన్ని రోజులు నా తండ్రి దగ్గర నేను చూశాను కదా! ఓకే. నేను పరిగాను. సో, నాకు తెలుసు సమస్తము అని ఒకవేళ చిన్న కుమారుడు అనుకోని ఎక్కడికెళ్ళాడు? ప్రయాసలకి. అంటే ఎవరి మీద ఆధారపడకు.
అనేక సార్లు చాలామంది ప్రేమను వారు నిజంగా దేవుని మీద ఆధారపడక నేటికి కూడా వారు అనేక పనులు ఇన్వాల్వ్ అయ్యి తద్వారా ప్రయాసలో పడేవారిగా ఉండడం ప్రారంభిస్తారు. తర్వాత చూద్దాం. ఇంకా నిజంగా 3 అంశాలను మనం అక్కడ చూసాం కదా! ఇక్కడ కూడా చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ యోహాను సువార్త 4వ అధ్యాయము 6-9 వరకు ఉంటుంది దేవుని మాటలు చదువుదాం. ఇక్కడ కూడా ఇంకొక రకమైన మానవుడు ఏ రీతిగా ప్రయాసలో పడ్డాడో ఇక్కడ చూడడం ప్రారంభిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6-9 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా సమరయ స్త్రీ కనపడుతూ ఉంటది. ఏ రీతిగా ఉంది అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా నాకు అనిపిస్తది. ఆమె పరిస్థితి ఏ రీతిగా ఉందంట, సమరయ ప్రాంతంలో ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు నీళ్లు చదువుకోవడానికి వస్తాం. ఎందుకు ఆ స్థితిగా ఉంది ఆమె అంటే, నిజంగా యేసుప్రభు తర్వాత మాట్లాడితే ఆమె అంటది, "ఇప్పటికి 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ పెనిమిటి కాదు" అని. అంటే 5 మంది ఆమెకు పెనిమిట్లున్నారు. ఇప్పుడు ఇంక పెళ్లి కూడా చేసుకోకుండా సహజీవనం, మన భాషలో చెప్పాలి అంటే సహజీవనం చేస్తా ఉంది ప్రేమైన వాళ్ళ. అంటే ఎందుకు ఈమె జీవితంలో మిట్ట మధ్యాహ్నం నీళ్ళకి రావాల్సి వచ్చింది అంటే, ఆమె చేసిన ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ స్థితిలోకి ఆమె వచ్చినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎవరు ఎక్కడ ఏం కామెంట్ చేస్తారో అని మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నిజంగా యేసు ప్రభువే నడుచుకుంటూ వచ్చి అలసి ఉన్న రీతినా అని రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితో మనం ఊహించవచ్చు. నిజంగా ఎందుకు ఆమె జీవితంలో అంత ప్రయాస కలిగి ఉంది అంటే, నాకనిపిస్తది ఆమె ప్రతి విషయానికి వాక్యాన్ని కోట్ చేస్తది. మీరు చూస్తే ప్రేమనరా ఆరాధించవలసిన సమయం ఇది ఇక్కడ కాదు. ఇక్కడ మెస్సియా వస్తాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అంటది. యాకోబు తవ్వించిన బావి గురించి ఆమెకు తెలుసు. అన్నీ తెలుసు ప్రేమైన వాళ్ళ. ఇన్ని తెలిసిన సమరయ స్త్రీ మరి ఎందుకు తన జీవితంలో దేవుని ఆశ్రయించకుండా, తను తీసుకునే ఒక నిర్ణయంలో దేవుని ఆశ్రయించకుండా మరి 1 కాదు ప్రేమైన వాళ్ళ, 2 కాదు, 3 కాదు. నిజంగా ఎన్ని సార్లు నిజంగా మనం వాక్యంలో ఒకవేళ అంత జ్ఞానం ఉన్న ఆమె జీవితంలో ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ దేవుని బిడ్డలు యాకోబు అయితేనేమి, లేకపోతే ఆ తరువాత నెక్స్ట్ జనరేషన్ అయితేనేమి, వారి జీవితంలో కొన్నిసార్లు వాళ్ళు ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒకవేళ యెహోషువ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే, యెహోషువ యెరికోను తీసిన తర్వాత హాయి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఎప్పుడైతే ఓడిపోతాడో బైబిల్లో రాయబడింది తల మీద ధూళి వేసుకొని దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవుని దగ్గర విచారణ చేసే అనుభవం ఒకవేళ దావీదు గురించి అయితే బైబిల్లో రాయబడి ఉంటుంది. క్లిష్టమైన ప్రతి పరిస్థితిలో కూడా దావీదు ఏం చేసేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు. అయ్యా నేను ఈ నిర్ణయం తీసుకోవచ్చా, తీసుకోకూడదు. మరి ఇంత వాక్యం తెలిసిన ఈమె జీవితంలో తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఏ రీతిగా ఉంది అంటే, వాక్యం తెలుసు కానీ కానీ ఏ రీతిగా ఉందంటే, ఓకే నేను సెలెక్ట్ చేసుకోగలను. నాకు ఏది మంచిదో నాకు తెలుసు. సో, నేను ఒక మెచ్యూరిటీ పర్సన్‌ను. లేకపోతే నేను చిన్నపిల్లనేమి కాదు. కాబట్టి, కాబట్టి నేను తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని ఒక స్టెప్ ఏసినప్పుడు ప్రాబ్లమ్ అయితే, రెండో స్టెప్‌కైనా ప్రేమ వలన ప్రార్థన చేసి ఉండాలి. ప్రార్థన చేసి ఉండాలి ప్రేమ వలన. ప్రార్థన అంటే దేవుని దగ్గర కనిపెట్టే అనుభవం, వాక్యం తెలుసు ప్రేమైన వాళ్ళ. అయినా కూడా, అయినా కూడా తాను చేయగలనులే. అంటే నాకనిపిస్తది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమెకు అధికంగా ఉందేమో అనిపిస్తది ఈ ప్రేమలో. ఎందుకంటే నిజంగా సాతాను ఆ రోజు చెప్పిందేంటంటే, లేకపోతే నువ్వు దేవతల వలే ఉంటావు. నీకెవరు ఆలోచన చెప్పాల్సిన అవసరం. నువ్వే అంతా ఉంటావు. సో సేమ్ టు సేమ్ ప్రేమ అదే శోధన రిపీట్ అవుతా ఉంది. నిజంగా 5 సార్లు ఫెయిల్యూర్ అయినా కూడా
ఆమె జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళాలనే కాన్సెప్టే లేకుండా పోయింది. నిజంగా నాకు అనిపిస్తది. తద్వారా మిట్ట మధ్యాహ్నము మంచినీళ్ళకొచ్చే పరిస్థితి వచ్చింది. మిట్ట మధ్యాహ్నం ప్రేమ. అనేక సార్లు మన జీవితంలో ఇంత ప్రయాస పడడానికి కారణం ఏంటి అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళ మనం దేవుని దగ్గరికి వెళ్లి కనిపెట్టే అనుభవం లేదు. సాతాను ఆ రోజు ఏ రీతిగా ఆదాము హవ్వలను శోధించిందో ఎగ్జాక్ట్‌గా అదే రీతిగా వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే మా సొంత తలంపు, లేకపోతే మేము ఇతరుల మీద డిపెండ్‌గా కాలేకుండా ఉండేంత నిజంగా కేపబిలిటీ మాకుంది. ఏమైనా ఇవి నిలబడ్డాయా అంటే నిలబడలేదు ప్రభు. షూర్‌గా ఒక వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. ఆ తర్వాత మనం క్లుప్తంగా సందేశాన్ని ముగించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1-5 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ నుండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, నిజంగా ఇంకొక మాట ఏంటి, మీరు దేవతల వల్ల ఉంటారంటే మీకే బలం ఉంటది. సో, మానవుడు ఇక్కడ ఏమనుకుంటాడు అనేక సార్లు నాకు బలం ఉంది అని. సో, వీళ్ళ జీవితంలో కూడా ఇదే ఫీలింగ్‌లో ఉంటే నిజంగా నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళ. వారి బలం ఏమైపోయింది? నిజంగా ఏమీ చేసుకోలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లారు. ఎంత దారుణం చూడండి ప్రేమైన వాళ్ళ. నాకనిపిస్తది. సమాధుల్లో వాసం చేసుకుంటూ తనను తాను గాయపరుచుకుంటున్నాడు. అంటే ఎంతటి దిగజారిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే నిజంగా ఏ రీతిగా ఉంటది అంటే, శోధన లేకపోతే ఇప్పటికి కూడా ఎందుకు దేవుడు నిజంగా మనం చూసాం గదా! ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే మీ తెలివితేటలు మిమ్మల్ని కాపాడలేవు. లేకపోతే మీ బలము అనుకుంటారు గదా! మాకు బలం ఉందని. సాతానొచ్చి పట్టుకుంటే విడిపించుకోలేని పరిస్థితి మీది. మేము బలవంతులం అంటారు. చాలామంది చెప్తుంటారు. మాకున్న బలం ఎంత గొప్పది అని. నిజంగా ప్రేమైనోళ్ళ చాలామంది మేము చానా బలవంతులం అంటారు. ఒక్కవేళ నాకనిపిస్తది వాళ్ళ ఎదుట ఒక గ్లాస్ మరి మద్యం పెడితే దాన్ని తాగకుండా ఉండలేను. నిజంగా వాళ్ళు ఆ నిగ్రహ శక్తే ఉండదు ప్రేమలో. మరి కొంతమంది సిగరెట్ దగ్గరే పడిపోతుంటారు. మరి కొంతమంది సీరియల్స్ దగ్గర పడిపోతుంటారు. మరి కొంతమంది సినిమాల ఎదుట, మరి కొంతమంది నిజంగా బలవంతులుగా మేము అని తాము తాను అనుకునేవారు. సాతాను వేసే ఒక చిన్న దానికి బొక్కబార్ల పడిపోతూ ఉంటారు ప్రేమల వల్ల. అంటే మన బలము కాదు, మన ఆలోచన కాదు, లేకపోతే మన కేపబిలిటీ అసలు కాదు. సంపూర్ణముగా ప్రేమ. అందుకే దేవుడన్నాడు, "ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను." హల్లెలూయా! అంటే నిజంగా ఆదాము తప్పు చేసినప్పుడు ఏదైతే సాతాను ప్రేరేపించి నిజంగా వాళ్ళని ప్రయాసలోకి తీసుకుపోయిందో, నేడు కూడా మానవాళి అంతా కూడా ప్రేమ వాళ్ళరా అదే మార్గము గుండా వెళ్తుండ కొందరేమో తన కేపబిలిటీని మరికొంతమంది తమ బలమును కొంతమంది వారి ఆలోచన శక్తిని నమ్ముకొని ఫెయిల్యూర్ అవుతూ ప్రయాసలో పడుతుంటే అప్పుడు దేవుడు చెప్పిన ఒక పిలిపే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరికొచ్చాడో బైబిల్‌లో రాయబడి ఉంటది. అప్పుడు మాత్రమే అక్కడ చక్కగా రాయబడ్డది. బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. సమరయ స్త్రీ దేవుని మాటలు వింటుండగా ఆమె జీవితంలో ఏదైతే అంతవరకు నిజంగా ప్రేమైన వాళ్ళ సమరయులను ఫేస్ చేయలేని ఆమె
వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించగలిగే అంత నిజంగా ధైర్యం వచ్చింది ప్రేమ. అంత నిజంగా అంతవరకు కూడా తనను తాను గాయపరుచుకుంటూ నిజంగా సాతాను ఏది చెబితే అదంతా చేస్తూ వెళ్ళిపోయిన వ్యక్తి బట్టలు ధరించి దిక్కపోలిన సువార్త ప్రకటించాడు. హల్లెలూయా! ఎక్కడ ఉంది నిజంగా? అందుకే నేను చెప్పాను కదా ప్రారంభంలోనే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తే అన్న మాట ఎంత శ్రేష్టమైనది. నిజంగా ఇన్ని ఫెయిల్యూర్స్‌లను నలిగిపోతూ ఆ శోధనలో విడవబడుతూ ఉన్నావా? అయితే దేవుడు చెప్పే ఒక కాలింగ్, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. ఎక్కడంట విశ్రాంతి? యేసు ప్రభులో ప్రియమైన వాళ్ళ. ఎక్కడ విడుదల? యేసు ప్రభులో. ఎక్కడ నీ జీవితం దీవెనకరమైన జీవితం, లేకపోతే ఫలభరితమైన జీవితం అంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా! అందుకే నేను చెప్పాను కదా! ఎంతో ప్రియమైన మాట. అంటే నిజంగా మాటల్లో ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో అవన్నీ కూడా నీకు ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి నా యొద్దకు రా. ఇన్ని రోజులు కూడా నువ్వు చేసిన తప్పు వల్ల శిక్షలు అనుభవిస్తున్నావు కదా! అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా, వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డతో చెప్తున్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు పొందాలి అంటే, నీ ప్రయాస నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంట? యేసు ప్రభు దగ్గరికి రావాలి. నిజంగా నాకు అనిపిస్తది. ఒక తప్పు చేస్తేనే ప్రియమైన వాళ్ళారా ఏ రీతిగా ఉంటామంటే, వీరితో మాట్లాడడానికి మనం ఇష్టపడం. సో, ఇంకా నష్టం ఎక్కువ కలగజేశారంటే వారి మొఖాలు కూడా చూడడానికి ఇష్టం. అయితే యేసు ప్రభు ఏ రీతిగా చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు ఇంతగా నిన్ను నీవే అంతగా ఎక్స్‌పోజ్ చేసుకొని, దాని ద్వారా అనేకమైన శ్రమల్లో పడి ఉన్నావు కదా! ఇక చాలు నా దగ్గరికి రా. నిజంగా నాకు అనిపిస్తది ప్రియమైన ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటదో. ఒక్కసారి నిజంగా తప్పిపోయిన కుమారుని కథ ఆ రీతిగా చదువుతూ వెళ్తామే గానీ, ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఎడబాటు ఎంత భయంకరంగా ఉంటది. ఎన్ని కంఫర్ట్స్ వెళ్ళిపోయి ఉంటాయి. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి నాకనిపిస్తది. డబ్బు ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ లైఫ్. ఆ తర్వాత డబ్బులు పోతుండగా ప్రతి దానికి కూడా చూసుకొని వాడుకోవాల్సి. ఆ తర్వాత నాకనిపిస్తది తినడానికి తిండి లేదు. పందులు మేపుతూ ఉంటే ఆ వ్యక్తి డబ్బులు ఇస్తున్నాడో లేదో మనకు తెలీదు. కానీ పందులు తినే పొట్టు ద్వారా కడుపు నింపుకోవాల్సిన భయంకరమైన స్థితి అంటే నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంత ఉన్నతం. ఇప్పుడేంది ఇంత దారుణమా? అసలు అనుభవిస్తున్న పరిస్థితి అర్థమవుతది బ్రదర్. ఎంతగా హృదయం పగిలిపోయి ఉంటది. ఎంతగా నిజంగా ఎంత దారుణమైన స్థితి. ఆ ప్రయాస, ఒక దిక్కు ప్రయాస, మరొక దిక్కు ఇంత పోగొట్టుకున్నాను నేను. ఇవన్నీ పోవాలి అంటే దేవుడు ప్రేమతో మరొకసారి ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులు నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. హల్లెలూయా! దేవుడు ప్రేమతో పిలుస్తుండగా ఇంతవరకు ఒకవేళ మనం ఏదైనా దేవునికి ఆయస్కరంగా చేస్తూ తద్వారా సమస్యల్లో ఉంటున్నామా? తిరిగి దేవుని దగ్గరికి వద్దాం. ఆ దేవుడిచ్చే గొప్ప విశ్రాంతి, సమాధానం, ఆశీర్వాదం, నెమ్మది పొందడం ప్రారంభిద్దాం. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడ, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు. అయ్యా, పరిశుద్ధతలో మీకు సమం సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు స్తోత్రం. ప్రియబిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానం అంతటిని బట్టి అయ్యా మాకు కేపబిలిటీ లేకపోతే మాకున్న వార్తను చూసి ఎవరైతే తండ్రి ప్రభువా వారికి దూరం అయ్యారు, ఆలోచనల విషయంలో, బాలం విషయం, అయ్యా ప్రతి ఒక్కరితో మీరు పిలిచిన పిలుపు గొప్పది నాయన. కనుక తండ్రి ఆ పిలుపుకు అయ్యా నిజముగా ప్రభు లోబడి నీ దగ్గరికి వచ్చి వారిగా, తద్వారా విశ్రాంతిని పొందేవారిగా మీరే నీ బిడ్డలను మార్చి మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసి అయ్యా ఎవరి జీవితంలో ప్రయాసం అది తొలగించండి నాయన. అయ్యా మీ ద్వారా తప్ప ఎవరికి విశ్రాంతి కలగదు నాయన. వారి సొంత బలమును నమ్ముకున్న చిన్న కుమారుడు పందులు తినే పొట్టు కూడా తీసుకోలేకపోయాడు. అయా తన సొంత నిర్ణయాల ద్వారా తన జీవితాన్ని సంతోషదాయకంగా మార్చుకుంటానన్న సమరయ్య స్త్రీ జీవితం అయా కుక్కలు చించిన ఇస్త్రలాగా ఉంటే దాన్ని తిరిగి ఆయన ఆశ్రదకరంగా మార్చిన దేవుడు నీవే.
మనిషి మేము బలవంతులం, మాకు అసాధ్యం అంటూ ఏదీ లేదు అంటున్న అయా అంటున్న వ్యక్తులు అయా సాతాను సంఖ్యలలో బంధించబడి ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తండ్రి. అది తండ్రి మానవుని బలం ప్రభువా. అయితే ఒక్క దేవుడున్నాడు నాయన, వీటన్నిటిని విడిపించి అయ్యా తిరిగి శాంతినిచ్చే దేవుడు. ఆ దేవుడు మీరై ఉంటుండగా నీకు వందనాలు. నా బిడ్డల జీవితంలో నేరుగా మాట్లాడి దర్శించి మీరే కృప చూపించండి, విడిపించండి. ఎంతమంది అయితే బంధకాలలో ఉంటారో వారందరిని విడిపించి అయ్యా మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించి గర్భఫలమును దీవెన కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితం అద్భుతము చేయి నాయన. అయ్యా అద్భుతము చేయి తండ్రి. ఇక ఏ మాత్రము తండ్రి ప్రభ డిలే కాకుండా ఉన్నట్లు సంతానమును దీవెనని బిడ్డల జీవితం అనుగ్రహించబడును గాక. ఇప్పటికే సంతానమును దీవెన పొందిన బిడ్డలు ఉంటున్నారు. అయ్యా వారి జీవితాన్ని కంచె వేసి మహిమ ఘనత ప్రభావాలు కేవలం పొందుమని ప్రార్థించాను. అదే రీతిగా తండ్రి అయా సంతానమును పొంది ఆ బహుమానం తీసుకొని అయా ఆనందిస్తున్న బిడ్డలను కూడా దర్శించి నీకు కార్యాలు జరిగించు. జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో జాబ్ అనుగ్రహించండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితం ట్రాన్స్ఫర్స్ వారు కోరిన రేవుకు వారిని నడిపించండి నాయన. ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం చేయండి. నూతన గృహాలు అనుగ్రహించి వెహికల్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు అనుగ్రహించి అయా ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడు అద్భుతం అద్భుతాలు చేయండి. ఏ వ్యాధి ఉన్నా తాకండి అయ్యా, తాకండి, స్వస్థత పరచే అద్భుతం నీ నామ మహిమార్థంగా జరుగునుగాక. అట్టి బలమైన నీ కార్యం జరిగించి తండ్రి దేవ మహిమ ఘనత ప్రభావం ఆత్మ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి పరిశుద్ధాత్మతో కొరత లేకుండా నేను అయ్యా ఇప్పుడు ప్రార్థనలో ఏకీపిస్తున్న వారి ప్రక్కనే నిలబడింది. ఊరు తండ్రి వారు ఎదురు చూస్తున్న దీవెన ఆశీర్వాదం వారు స్వతంత్రించుకోదు. పరిశుద్ధాత్మదే మీరే మాట్లాడండి. భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉంది అని ఆయన మీరు సెలవిస్తున్న మాటను బట్టి ఉంది. ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తున్న వ్యక్తి వారితో మీరు చెప్తున్న మాట భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా. నీ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుమని అయ్యా ఎవరికైనా చూస్తున్నా అనేకులను అయ్యా మీరే మహిమ పొందుమని దాన్ని సంపూర్ణముగా పరిచయం మీరే గొప్ప కార్యాలు చేసి మహిమ పొందు పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించు. అయ్యా అనేకులు స్టేటస్ ద్వారా అనేక మందికి పరిచయం చేస్తారు. మరి కొంతమంది ప్రార్థన ద్వారా పరిచయం ఎత్తుతారు. మరి కొందరునైనా పరిచయం అవసరం నిమిత్తమైన కానుకల ద్వారా పరిచయను బలపరుస్తుంటారు. వారు ఎదురు చూస్తున్న ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం, ప్రతి అద్భుతం అనుగ్రహించబడును. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి బిడ్డను నాయన వారు ఇన్వాల్వ్ అయింది దేవుని సేవలో ప్రభు. కాబట్టి ఆ దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించబడు. వినబడిందని చెప్పిన ప్రార్థన వినబడిందని నీ బిడ్డలతో మాట్లాడింది. ఆ దేవుని కార్యం ఇప్పుడే ఈ మంత్రులను వారు చూసి దేవుని ఘనపరచుదురుగాక. అటు కార్యం జరిగింది త్వరగా తను ట్రాన్స్ఫర్ విషయంలో వారు అద్భుతం చేసి అనుకున్న ప్రాంతాలకు నడిపించి జాబులు ప్రాబ్లం ఉంటున్న బిడ్డలు అన్నిటినీ తొలగించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆర్థికపరమైన ప్రతి వైపే చూస్తుంటున్నా కానీ జీవితంలో సహస్ర భాగం మీరే ప్రత్యక్షమే మీరే సమస్త మహిమ నీకు తెలుసు. అయితే క్షమించబట్టి అన్ని సమస్త మహిమ నీకు తెలుసు. మ్యారేజ్ ఏర్పాట్లు ఉంటారు బిడ్డను కూడా దర్శించని కావచ్చు. సమస్త మహిమ నీకు సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.